ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఆర్లగడ్డలో జరుగుతున్న దందాల గురించి. మీరందరూ చూస్తున్నారు. నిన్ననే అనుకుంటా చాగల్మర్రి గ్రామానికి చెందిన వాళ్ళందరూ కూడా చికెన్ సెంటర్ లో బెదిరింపులు ఎక్కువైనాయని చెప్పేసి సబ్జెక్ట్ వచ్చేసి కోళ్లు ఎక్కడా కొనకూడదు, వాళ్ళంతకు వాళ్ళు వ్యాపారాలు చేసుకోకూడదు, కేవలం అఖిలప్రియ అనుచరులు వాళ్ళ భర్త ఎక్కడ చెబితే అక్కడనే కొనాలంట. అదొక రూల్, కొత్త రూలు. ఈ రోజు దాదాపు కేజీకి 35 రూపాయలు వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. 25 రూపాయలు వచ్చేసి అఖిలప్రియకి వాళ్ళ భర్తకంట. ఇప్పుడు ఏజెంట్లు ఎవరైతే ఈ బ్రోకర్లు తిరుగుతున్నారు కదా, నిన్న ఎవరో ఒకరు పేరు చెప్పారు, అట్లా బ్రోకర్లు ఎవరైతే వాళ్ళు తిరుగుతున్నారో వాళ్ళకి 10 రూపాయలంట కలెక్ట్ చేయడానికి. ఏంది ఇది? ఇదేమన్నా చిన్న స్కామ్ అనుకుంటారా మీరు? రోజుకి దాదాపు 5,000 కేజీలు ఆర్లగడ్డలో సేల్ ఉంది. ఒక ఆర్లగడ్డలో మాత్రమే. ఇంకా చుట్టుపక్కల ఇప్పుడే చాగల్మర్రికి పోయారు అంటే మీకు ఒకసారి అందాజ వేసుకోండి. 35 రూపాయలు ఇంటూ 5,000 అంటే ఎంత పడుతుంది? ఒక రోజుకి 1,75,000 రూపాయలు. నెల తిరిగే లోపల దాదాపు 60 లక్షలు. ఇదేం చిన్న స్కామ్ కాదు. ఇంతవరకు మనం ఎప్పుడైనా వినింటాం మైనింగ్ స్కామ్ అని, లేదా గాలిజనార్దన్ మైనింగ్ స్కామ్, లిక్కర్ స్కామ్ అని. ఇప్పుడు చికెన్ స్కామ్. ఈ రోజు చికెన్ డౌన్ గా తయారైంది మన ఎమ్మెల్యే అఖిలప్రియ. ప్రూఫ్ 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 అంటుంది. ఓపెన్ ప్రూఫ్లు దొరుకుతున్నాయి కదా మనకి. మళ్ళీ కనీసం తెలివి లేకుండా మళ్ళీ నువ్వు ఏదో తప్పు చేయనట్టు పరువు నష్ట దాబా. ఈరోజు డైరెక్ట్ గా నీ పేర్లు చెప్తున్నారు వీళ్ళు. మీడియాలో కోళ్ళై కూస్తున్నాయి కదమ్మా. అఖిలప్రియ ఫోటో పెట్టి మరీ చేస్తున్నారు కదా మీడియాలో. ఇంకా మీ ఈనాడు, ఆంధ్రజ్యోతి తప్ప నీకు మీడియాలో కనపడవా? ఎంత దారుణం ఇది. కోట్లు దీనికి సహకరిస్తున్నారు కొంతమంది ఎంప్లాయీస్. చికెన్ సెంటర్లు మూసేస్తామని చెప్పడం ఏంటి? మీ దగ్గర కోళ్లు కొనకపోతే వెంటనే టెస్టింగ్ పోతారంట, ఆ షాపులు బంద్ చేస్తారంట. ఏంది? నేను సూటిగా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని ఒకటే అడుగుతున్నా. ఎందుకైనా సార్ మీకు ఓట్లేసింది ప్రజలు? మీ కూటమికి ఇంకేనా అధికారం ఇచ్చింది? ఈ రోజు ఇంత అన్యాయాలు జరుగుతున్నా కూడా మీ దృష్టికి ఇంత ముందే తీసుకొచ్చా. కనీసం దీని మీద ఒక చర్యలు లేవు. ఏదో స్వచ్ఛ భారత్ వచ్చి క్లీన్ చేస్తారంట. ముందు మీ ఎమ్మెల్యేని క్లీన్ చేయండి. వాళ్ళ మైండ్ లో ఉండే దరిద్రాలను క్లీన్ చేయండి. కోట్లు దొరుకుతున్నారు, పబ్లిక్ దగ్గర నుండి లాక్కుంటున్నారు. ఏమనంటే మళ్ళీ ప్రజల మీద భారం వేయండి, ప్రజలకి రేట్లు పెంచి అమ్మనంట. ఇదేంటి? ఇందుకేనా మిమ్మల్ని గెలిపించింది? ఈరోజు ఎంత దారుణమైన పరిస్థితిలో ఉందంటే ఆర్లగడ్డలో మొన్న చూసాం. ఒక ఈ వసూలు లేదా గేట్లు రోడ్ల మీద పడి కొట్టుకునే పరిస్థితి దిగజారికి. ప్రతి ఒక్కటి స్కామ్. ఇంతవరకు రాజకీయాల్లో మేము చూసాం చాలా మంది అవినీతి పరులను చూసినాం కానీ రాజకీయ నాయకుల్ని ఎక్కడే కానీ దొంగలు, క్రిమినల్స్, డెకైట్లు ఇలాంటి రాజకీయ నాయకులను ఎప్పుడు చూడలేదు. ఈరోజు ఎంత దారుణం ఇది. వెంటనే సార్ దీని మీద రేపు మీరు కర్నూలు జిల్లాకు వస్తున్నారు, వెంటనే చర్యలు తీసుకోండి. ఇలాగనే ఉంటే మీ పార్టీ ఫస్ట్ పతనం ఇక్కడి నుండే మొదలవుతుంది. ఆర్లగడ్డ నుండే తెలుగుదేశం పతనం ఆర్లగడ్డ నుండే మొదలవుతుంది. కోడి దెబ్బకు ఓడిపోతారు మీరు, చూసుకోండి. ఒక కోళ్ళు ఓడగొడితే మీ తెలుగుదేశాన్ని లాస్ట్. ఇమీడియట్ గా దీని మీద చర్యలు తీసుకొని ఇలాంటి బెదిరింపులని ఆపకపోతే ప్రజలకు న్యాయం చేయకుండా పోతుంది లాస్ట్.